నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో అధికారం ఎవరి పరంగా ఉంది, ఎవరి వశం కానుంది. ఇదే ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పెద్ద ఎత్తున అన్ని సర్వే సంస్థలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రజల నాడి ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ బయటకు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా సంచలనంగా మారబోతున్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతోంది, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవబోతోంది అంటూ కూడా సర్వే రిజల్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున రాజకీయంగా తెలంగాణలో సంచలనం కొద్ది రోజుల్లోనే జరగబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతున్నాయి, ఏ పార్టీ అధికారంగా ఉంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి ఎన్ని, అలాగే బీజేపీకి ఎన్ని. సో ఈ సర్వే ప్రకారం ఎన్ని సీట్లు వచ్చాయనేది కూడా ఒకసారి మీ అంచనాకి ఈ సర్వేకి ఏంటి తేడా ఉంది, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయా, తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయా, సో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి, మరోవైపు మీ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయని మీ రాజకీయ అభిప్రాయాలన్నింటినీ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి లోక్పాల్ సర్వే రిజల్ట్స్ తాజాగా వెలువడించిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. తెలంగాణలో మరి కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు కూడా అధికారులు పెద్ద ఎత్తున ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఈ వారం రోజుల్లోగానే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం అందుతోంది, చర్చ జరుగుతుంది. ఒక 8 నుంచి 12 తారీఖు లోపు ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్న ఉత్కంఠ తీవ్రంగా ప్రజల మధ్య నెలకొంది, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇంటర్నల్గా వాళ్ళు కూడా పార్టీలకు ఆధారితంగా సర్వేలు చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు తెలంగాణ ప్రజల నాడి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి కూడా అనేక సర్వే సంస్థలు పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహిస్తున్నారు. సో ఈ క్రమంలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉండబోతుందంటూ కూడా లోక్పాల్ సంస్థ ఒక ప్రీపోల్ సర్వే నిర్వహించింది. పెద్ద ఎత్తున శాంపుల్స్ తీసుకొని ఆ ప్రీపోల్ సర్వేలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత ఊరట కలిగించేలాగా సర్వే రిజల్ట్స్ ఉన్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ముంగట ప్రీపోల్ సర్వే రిజల్ట్స్ మాత్రం తెలంగాణ పాలిటిక్స్ లో కొంత చర్చనీయాంశంగా అవుతుంది, హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. సో ఇక లోక్పాల్ సర్వేలో అధికార పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఓట్ షేర్ ఎంత, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఓట్ షేర్ ఎంత, మరోవైపు బీజేపీకి పెద్దగా గ్రాఫ్ ఇటీవల కాలంలో పడిపోతున్నటువంటి తరంలో మరి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఎంత, మరోవైపు పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఏ రాజకీయ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందని అంచనా ఇప్పటికే లోక్ పోల్ సర్వే వేసింది. దానికి సంబంధించి మొత్తం ఆ సర్వే రిపోర్ట్ కూడా మీ ముందు ఒకసారి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం మరోవైపు ఎంఐఎం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అసలు హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం పార్టీ ప్రాబల్యం ఎంత, వాటి ఓట్ షేర్ ఎంత, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. సో ఇక ఇప్పటికే 119 అసెంబ్లీ స్థానాల నుంచి దాదాపుగా 500 మందికి పైగానే ఈ నమూనాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు దాదాపుగా 60,000 శాంపుల్స్ సేకరించినట్టు కూడా ఈ సర్వే సంబంధించినటువంటి వివరాలు చూస్తే తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ లోక్ పోల్ సంస్థ గతంలో కర్ణాటక నిర్వహించినటువంటి సర్వే కూడా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఉందని కూడా వాళ్ళే కోట్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు ప్రధాన పోటీ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో అసలు ఏంటి సెట్ బ్యాక్స్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల మూడు ఏ విధంగా ఉంది, మరోవైపు కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరోవైపు కర్ణాటకలో దీనికి యాక్యురేట్గా ఉందని చెప్తున్నారు. గతంలో కర్ణాటకకి యాక్యురేట్గా ఉందని చెప్పినటువంటి సర్వే సంస్థలు అనేకం ఉన్నాయి. మనం ఇటీవల కాలంలో అనేక సర్వే రిపోర్ట్లు చూసాం. మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్పుకున్నట్టుగానే చాణక్య స్ట్రాటజీ సర్వే కూడా మనం రిపోర్ట్ ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం అంటూ కూడా చెప్తున్నారు. గతంలో హంగ్ అని ఇచ్చాం, సో ఇవాళ హంగ్ ఉండబోదంటూ కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే కొంత వార్ వన్ సైడ్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుందంటూ కూడా ప్రజల మూడ్ అయితే మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అసలు లోక్పాల్ సంస్థలో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో అసలు ఏముంది, ఏ సీట్లు గెలవబోతుంది, ఎన్ని సీట్లు గెలవబోతుంది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ మెగా ప్రీపోల్ సర్వేలో ప్రొజెక్టెడ్ సీట్స్ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటూ కూడా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 స్థానాలు రాబోతున్నట్టు చెప్తున్నారు. వాళ్ళ ఓట్ షేర్, బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ 39% నుంచి 42%గా ఓట్ షేర్ ఉంది. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67%గా 61 నుంచి 67 స్థానాలు రాబోతున్నాయి వచ్చే ఎన్నికల్లో అంటూ కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ షేర్ కూడా 41 నుంచి 44 ఓట్ షేర్ కనిపిస్తుంది. అంటే ఓట్ షేర్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చాలా అత్యధికంగా 44% మేర ఉంది, 42% బీఆర్ఎస్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎంత
తేడా ఉంది ఓట్ షేర్ మధ్యలో చూసుకోవచ్చు. అలా అత్యల్పంగానే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓట్ షేర్ చాలా తేడా తక్కువగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోటీ మాత్రం కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గాని నెలకొన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయినటువంటి పరిస్థితి చూపిస్తున్నారు. 60 మ్యాజిక్ ఫిగర్, ఈ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యి 67 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ విషయం తీసుకుంటే ఎంఐఎం 6 నుంచి 8 స్థానాలు గెలవబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఓట్ షేర్ కేవలం 3% నుంచి 4%గా ఈ సర్వే రిపోర్ట్లో చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ పార్టీ తీసుకుంటే కేవలం 2 నుంచి 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ ఓట్ షేర్ తీసుకుంటే 10 నుంచి 12% ఓట్ షేర్గా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు అదర్స్ తీసుకుంటే కేవలం 1 స్థానంలోనే అదర్స్ గెలుస్తారు. అదర్స్లో 3% 5% ఓట్ షేర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ లెక్కను తీసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ రానున్నటువంటి ఎన్నికలు పోటాపోటీగా ఉండే అవకాశమే కనిపిస్తోంది. చాలా సీట్లలో 61 నుంచి 67 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఓట్ షేర్ అయితే మాత్రం పెద్దగా తేడా లేదు. కేవలం 1-2% ఓట్ షేర్ మాత్రమే తేడా కనిపిస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో చాలా స్థానాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా పెద్దగా ఓట్ షేర్ తేడా లేదు కాబట్టి చాలా స్థానాల్లో కొంత మెజారిటీ తక్కువగానే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత మేర వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. దాదాపుగా 10 నుంచి 17 స్థానాల వరకు కూడా తేడా కనిపిస్తోంది, వ్యత్యాసం కనిపిస్తుంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. సో ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి ఎదురుదెబ్బ తగలబోతా ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటూ కూడా లోక్ పోల్ సంస్థ చేసినటువంటి తెలంగాణ ప్రీ పోల్ సర్వేలో స్పష్టమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రజల మూడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నట్టుగా సుస్పష్టంగా తెలుస్తోంది. ఓట్ షేర్ చూసుకుంటే 39 నుంచి 42% మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 44%, అంటే బీఆర్ఎస్ కంటే కూడా అత్యధికంగా ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ పెద్ద తేడా మాత్రం కేవలం 2%. అంటే మనం హైయెస్ట్ ఓట్ షేర్ తీసుకున్న 42%, 44% కాంగ్రెస్ పార్టీకి, అంటే కేవలం 2% మాత్రమే గ్యాప్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ 2% మాత్రమే ఇద్దరికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి ఓట్ షేర్ కనిపిస్తోంది. ఇక్కడ సీట్ల విషయం తీసుకున్న 51 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగానే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అత్యధికంగా తీసుకుంటే 67 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం సాధించబోతా ఉంది. సో ఇలాంటి సర్వేల ఆధారితంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే 6 గ్యారంటీలతోటి ప్రజల్లోకి బలంగా విస్తృతంగా వెళ్తూ ఉన్నారు. మరోవైపు ఏఐసీసీకి సంబంధించినటువంటి సర్వేల్లో కానీ, లేకుంటే ఈవెన్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సెట్ బ్యాక్ కనిపిస్తోంది. వాళ్ళ సొంత పార్టీ సర్వేలైనా, లేకుంటే ఇతరులు చేసినటువంటి సర్వేలైనా, లేకుంటే ఇలాంటి లోక్ పోల్ లాంటి న్యూట్రల్ సంస్థలు చేసినటువంటి సర్వేల్లో అయినా కూడా ఇవాళ బీఆర్ఎస్కి ఎదురుదెబ్బ తగులుతోంది, కాంగ్రెసే విజయం సాధిస్తోందంటూ కూడా ఆ సర్వే యొక్క రిజల్ట్స్ బట్టి చూస్తోంది. అసలు వీళ్ళు చేసినటువంటి సర్వేకి సంబంధించిన మెథడాలజీ ఏంటి, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, ఇందాక 60,000 శాంపుల్స్ అన్నాం కదా. సో వాళ్ళ మెథడాలజీ ఎలా ఫాలో అయ్యారు, ఏ రోజుల నుంచి ఏ రోజుల మధ్యలో చేశారు, ఇది ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో చేసినటువంటి సర్వేగానే వాళ్ళు కోట్ చేస్తున్నారు. అంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్య కోట్ చేస్తున్నారు. అంటే మరి రోజుకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతున్నటువంటి క్రమంలో అది ఆ ఓట్ షేర్ ఇంకా భవిష్యత్తులో తగ్గే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారని చెప్తూ కూడా పెద్ద ఎత్తున హామీలు గ్యారంటీలు చెప్తూ ప్రజలకు ఏం అవసరం ఉందో వాటిని గుర్తించి వాటి ద్వారానే ఇవాళ ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ది. గతంలో హామీలను విస్మరించి కేవలం 45 నుంచి 51కే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైనటువంటి నేపథ్యం. రేంజే ఇచ్చారు కాబట్టి మనం ఎగ్జాక్ట్ యాక్యురేట్గా కాదు కాబట్టి ఈ రేంజే కాబట్టి మనం ఓట్ షేర్ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటూ కూడా లోక్ పోల్ చెప్పినటువంటి సర్వే యొక్క రిజల్ట్స్. సో మనం నెక్స్ట్ పేజీకి వెళ్తే ఏ పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా బీఆర్ఎస్కి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, ఎంఐఎంకి ఎన్ని, బీజేపీకి ఎన్ని అనే సీట్లు అది కూడా రేంజ్ ఇవ్వడం జరిగింది. ఇందాక మనం టోటల్ రేంజ్ 45 to 51 ఏదైతే బీఆర్ఎస్కి ఇచ్చారో, కాంగ్రెస్కి 61 నుంచి 67 ఇచ్చారో, అలాగే 5 నుంచి 7 ఎంఐఎం పార్టీకి, బీజేపీకి 2 నుంచి 3 అని చెప్పారో, దానికి సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్ ఆధారంగా కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. 2 నుంచి 4 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 1 స్థానానికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ భువనగిరి నియోజకవర్గం తీసుకుంటే బీఆర్ఎస్ 2 to 4, అలాగే కాంగ్రెస్ 4 to 6, ఎంఐఎం కానీ బీజేపీ కానీ 0.
చేవెళ్ల నియోజకవర్గం తీసుకున్న అక్కడ బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలు, ఎంఐఎం కానీ బీజేపీ కానీ 0గా ఉంది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి 0 అంటూ కూడా చెప్తున్నారు. ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ముస్లిం ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నమ్మకంతో ఉంది. ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 1 గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఎంఐఎం 5 నుంచి 7 స్థానాలుగా ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చెప్తూ ఉన్నారు. సో ఇక కరీంనగర్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 4 to 5, అలాగే కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 3 స్థానాలు, బీజేపీ 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా బీజేపీ 1 స్థానం గెలిచే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఖమ్మం విషయం తీసుకుంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ కేవలం 1 స్థానానికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 నుంచి 7 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎంఐఎం కానీ బీజేపీ కానీ 0గా ఉంది. సో ఇక మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుంటే బీఆర్ఎస్ 1 స్థానం, అలాగే కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 7 స్థానాలు, నెక్స్ట్ ఎంఐఎం బీజేపీ 0. సో ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ తీసుకున్న ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 4, కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 4, బీజేపీ ఎంఐఎం 0. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే 3 నుంచి 5 స్థానాలు బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 3 స్థానాలు, బీజేపీ ఎంఐఎం 0. మెదక్ తీసుకుంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో 5 నుంచి 6 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుంది, 1 నుంచి 2 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది, ఎంఐఎం బీజేపీ 0. సో ఇక నాగర్ కర్నూలు అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి 2 to 4, అలాగే కాంగ్రెస్ పార్టీ 4 to 6గా కనిపిస్తుంది. సో ఇక నల్గొండ తీసుకుంటే 1 నుంచి 2 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 6 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సో ఇక నిజామాబాద్ తీసుకున్న 5 నుంచి 6 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సో ఇక పెద్దపల్లి తీసుకుంటే పార్లమెంట్ పరిధిలో 2 నుంచి 3 స్థానాలు బీఆర్ఎస్, అలాగే 4 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇక సికింద్రాబాద్ పరిధి తీసుకుంటే 3 నుంచి 4 బీఆర్ఎస్, 2 నుంచి 3 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ ఎంఐఎం బీజేపీ కూడా చెరవ స్థానంగా ఉండే అవకాశాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వరంగల్ పార్లమెంట్ తీసుకుంటే 1 నుంచి 2 స్థానాలు బీఆర్ఎస్, 5 నుంచి 6 స్థానాలు కాంగ్రెస్, ఎంఐఎం బీజేపీ 2-0. మరి జైరాబాద్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ 1 నుంచి 2 స్థానాలు బీఆర్ఎస్, 5 నుంచి 6 స్థానాలు కాంగ్రెస్, ఎంఐఎం బీజేపీ 2-0గా చెప్తున్నారు. సో ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మొత్తం ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, బీఆర్ఎస్ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఇవి రెండు కూడా మనం ప్రస్తుతం మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ఎంఐఎం బీజేపీ 2 పెద్దగా ప్రాబల్యం చూపించే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే అత్యల్పంగా బీజేపీ పూర్తి స్థాయిలో జాతీయ పార్టీగా చెప్పుకొని పెద్ద ఎత్తున గ్రాఫ్ బిల్డప్ చేసుకున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కేవలం సింగిల్ డిజిట్, మరీ ముఖ్యంగా 5 నియోజకవర్గాల కంటే లోపల కేవలం 2 నుంచి 3 నియోజకవర్గాలు మాత్రమే బీజేపీ గెలిచే పరిస్థితుంది. కాబట్టి బీజేపీకి ఎంఐఎం కంటే తక్కువ గెలిచే సీట్లు ఉన్నాయి కాబట్టి అసలు బీజేపీని చర్చనీయాంశంలోకి కూడా తీసుకురావట్లేదు. గేమ్లో తెలంగాణ పొలిటికల్ గేమ్లో నుంచి ఎలిమినేట్ అవుతున్నటువంటి పరిస్థితి బీజేపీది. మరోవైపు ఎంఐఎం 5 నుంచి 7 స్థానాలకే పరిమితమైంది. ఇక బలమైనటువంటి పార్లమెంట్లో ఏ పార్లమెంట్లు కాంగ్రెస్కు ఉన్నాయి, ఏ పార్లమెంట్లు బీఆర్ఎస్కు ఉన్నాయని చూసే ప్రయత్నం చేస్తే భువనగిరి 4 నుంచి 6గా కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరోవైపు 6 నుంచి 7 ఖమ్మం పార్లమెంటు కొంత కాంగ్రెస్కి ఫేవర్గా మారబోతా ఉంది. మహబూబాద్ 6 నుంచి 7 స్థానంలో కాంగ్రెస్కి ఫేవర్గా మారబోతా ఉంది. మహబూబ్ నగర్ ఈక్వల్గా ఉంది, బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్కి 2 ఈక్వల్గా ఉంది. మరోవైపు నాగర్ కర్నూల్ 4 నుంచి 6 స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరోవైపు నల్గొండలో 6 నుంచి 7 స్థానాలు కాంగ్రెస్ ముందంజలో ఉంది. పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ ముందంజ, అలాగే వరంగల్ అండ్ జహీరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున 5 నుంచి 6 స్థానాలతో ముందంజలో ఉంది. సో ఇక్కడ ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారని చూసుకుంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో కొంత వీక్ కనిపిస్తుంది, కొంత వీక్ కనిపిస్తుంది. చేవెళ్లలో కొంత వీక్ కనిపిస్తుంది, కరీంనగర్లో చాలా వీక్ కనిపిస్తుంది, మల్కాజ్గిరిలో కూడా కొంత వీక్ కనిపిస్తుంది. మరి మైనంపల్లి హనుమంతరావు జాయిన్ అయిన తర్వాత ఈ ప్లేస్ కొంచెం ఈ సీట్లు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ పెద్ద ఎత్తున మల్కాజ్గిరి నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం. సో ఆ మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున ఇవాళ చాలా మంది నేతలు బీఆర్ఎస్ అసంతృప్తులందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ సర్వే బహుశా దానికి ముందు అయి ఉంటుంది. కాబట్టి మైనంపల్లి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సీట్లు పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సో ఇక వీక్గా ఉన్న మరో సెగ్మెంట్ మెదక్, అలాగే నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది. సికింద్రాబాద్ పరిధిలో కొంత మెరుగ్గా ఉంది, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. మరి బీఆర్ఎస్ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉంది, ఎక్కడెక్కడ తక్కువగా ఉందని చూసే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్లో బీఆర్ఎస్కి కేవలం 3 నుంచి 5లో కొంత ముందంజ కనిపిస్తుంది. చేవేళ్లలో ముందంజలో ఉంది. కరీంనగర్లో కూడా 4 నుంచి 5 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మల్కాజ్గిరిలో కొంత ఈక్వేషన్స్ పొలిటికల్గా మారినాయి, ఆ ఓట్ బ్యాంక్ ఇక్కడ షిఫ్ట్ అయినట్టు చెప్పాం. మరోవైపు మెదక్ కూడా కొంత బలంగా ఉంది, అలాగే నిజామాబాద్లో బలంగా ఉంది.
నెక్స్ట్ సికింద్రాబాద్లో కూడా కొంత బలంగా ఉంది. మిగిలిన అన్ని సెగ్మెంట్లో కూడా, అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మైనస్గానే ఉందని చెప్పుకోవాలి. కేవలం 1-2 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితి. దీంతో మొత్తం మీద చూసుకుంటే 45 స్థానాల నుంచి 51 స్థానాలుగా బీఆర్ఎస్కి వస్తుంది. కాంగ్రెస్ 61 నుంచి 67 స్థానాలుగా వస్తుంది. మరోవైపు ఎంఐఎంకి 5 నుంచి 7, అలాగే బీజేపీ కూడా 2 నుంచి 3 స్థానాలు, ఇందాక నేను చెప్పినట్టుగా. సో నెక్స్ట్ తెలంగాణ ప్రీపోల్ సర్వే మెథడాలజీ, అసలు వీళ్ళు ఫాలో అయినటువంటి మెథడాలజీ ఏంటి, ఎన్ని శాంపుల్ తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు, ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ చేశారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే, ఓవర్ 500 శాంపుల్స్ వర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది 119 అసెంబ్లీస్ ఇన్ తెలంగాణ. Close to 60,000 samples were collected from the 10th of August to 30th September. సో 10 ఆగస్ట్ నుంచి 30 సెప్టెంబర్ దాకా 60,000 శాంపుల్స్ ప్రజల నుంచి తీసుకున్నారు. దీంతో దాదాపుగా 500 శాంపుల్స్కి కలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దగ్గర 60,000 శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఫర్ శాంపుల్ కలెక్షన్ 30 బూత్స్ వర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది అసెంబ్లీ సెగ్మెంట్స్ టు ఎన్ష్యూర్ జియోగ్రాఫిక్ రిప్రజెంటేషన్. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపుగా 30 బూతుల నుంచి ర్యాండమ్గా కొన్ని బూతులు సెలెక్ట్ చేసుకొని అందులో జియోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో శాంపుల్స్ సేకరించినటువంటి పద్ధతి. మరోవైపు డెమోగ్రాఫిక్ డేటా వర్ కన్సిడర్డ్ ఇన్ టు ఎన్ష్యూర్ ఎ డైవర్స్ డేటా సెట్. దీని ప్రకారం తీసుకొని డెమోగ్రాఫిక్ డేటా వరకు కన్సిడర్ చేసి దాన్ని కొంత డైవర్స్ చేసి ఆ డేటా అంతా కూడా క్రోడీకరించినట్టుగా చెప్తున్నారు. సర్వే డేటా సెట్స్ ఆర్ వెయిటెడ్ అట్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెవెల్స్ టు రీచ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఖచ్చితంగా వాళ్ళ శాంపుల్స్ మీద కొంత వాళ్ళు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా శాంపుల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో నెక్స్ట్ తెలంగాణ ప్రీపోల్ సర్వే క్యాస్ట్ అండ్ కోరట్ ఇన్సైట్స్. ఒకసారి ఏ రాజకీయ వర్గాలకి ఏ కులాలు కొంత అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఏ వర్గాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. సో అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ అమాంగ్ ద యూత్. యువతలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల సమస్య పెద్ద ఎత్తున ఉంది, తెలంగాణలో పట్టి పీడిస్తుందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు డెలివర్ జాబ్స్ అండ్ అదర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ హ్యాడ్ క్రియేటెడ్ యాంగర్ అమాంగ్ ద యూత్ కోర్ట్. సో ఇక్కడ యువత వర్గంలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల సమస్య వెంటాడుతోంది. దీని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కనిపిస్తోంది. దీని ఆధారితంగానే పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ ఎవరికి రాకపోవడంతో కొంత యూత్ అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా కోపం మీద ఉన్నారు. ఆ ప్రభుత్వ వ్యతిరేకతకి యూతే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. సో ఫార్మర్స్ అక్రాస్ ద స్టేట్ ఆర్ ఎజిటేటెడ్ డ్యూ టు అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ రిలేటెడ్ టు ఇరిగేషన్ అండ్ రెగ్యులర్ ఎలక్ట్రిక్ సప్లై. సో ఖచ్చితంగా రైతులకి పెద్ద ఎత్తున రైతు బంధు, రైతు బీమా ఇలాంటివన్నీ ఇచ్చినప్పటికి కూడా, సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ కూడా రైతుల్లో కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకు కారణంగా అంటే కనుక ఏదైతే ప్రామిసెస్ చేసి అది ఫుల్ఫిల్ చేయలేదో ఆ ప్రామిసెస్ మీద ఫార్మర్స్ వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు ఇరిగేషన్ అండ్ ఇర్రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ సప్లై, ఇరిగేషన్ విషయంలో పెద్ద ఎత్తున కాళేశ్వరం తీసుకొచ్చినప్పుడు కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. రైతుల్లో మరీ ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి సమస్య, మరోవైపు ఇర్రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ సప్లై. రైతులకు ప్రధానంగా విద్యుత్ ఏదైతే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం బుకాయిస్తుందో అయినప్పటికీ కూడా దాని మీదనే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ సప్లై లేదు, అది ఫుల్ఫిల్ కావట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. రెగ్యులర్గా లేదు, ఇర్రెగ్యులర్గా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే, గివెన్ ద ఇంక్రీజ్ ఇన్ ఐఎన్సీ ఓట్ షేర్ ద పార్టీ హ్యాస్ సిగ్నిఫికెంట్ గెయిన్స్ అక్రాస్ ఆల్ ద కమ్యూనిటీస్. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ విషయం తీసుకొని మాట్లాడితే ఖచ్చితంగా చాలా సెగ్మెంట్స్, అన్ని సెగ్మెంట్స్లో అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్, ప్రతి ఒక్క కులము ప్రతి వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ పెరిగేందుకు అది దోహదపడుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మైనారిటీస్ ఆర్ కన్సాలిడేటింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్. ఐఎన్సీ ఈజ్ ఆల్సో కన్సాలిడేటింగ్ ఇట్స్ ట్రెడిషనల్ ఎస్సీ అండ్ ఎస్టీ ఓట్. ఇక్కడ మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేటింగ్ అవుతున్నారని కూడా చెప్తూ వస్తారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎస్సీ ఎస్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకును కూడా కన్సాలిడేట్ చేసే ప్రయత్నంలో కొంత సక్సెస్ అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక నెగ్లిజెన్స్ ఆఫ్ బీసీ కమ్యూనిటీస్ ప్రొవైడింగ్ డిటర్మినల్ ఫర్ బీఆర్ఎస్. ఐఎన్సీ is again making significant inroads among BC communities, thus denting BRS electoral prospects. ఇక్కడ బీసీ కమ్యూనిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వాళ్ళ పట్ల నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. దాని కారణంగానే ఐఎన్సీ, నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ మరోసారి వాళ్ళ బీసీ కమ్యూనిటీలకు సంబంధించి కన్సాలిడేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. ఆ ఎలక్టరల్ ప్రాస్పెక్ట్స్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది. పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్కు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక పోస్ట్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఐఎన్సీ గ్యారంటీస్ హ్యావ్ బీన్ ఎ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ 50+ ఓటర్స్ ఫర్ కాంగ్రెస్. పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే సోనియా గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ప్రకటించిందో దాని తర్వాత కాంగ్రెస్లో తెలంగాణలో కూడా రాజకీయాలు చాలా వేగంగా మార్పులు జరిగినాయి. ఆ మార్పుల కారణంగా ప్రతి నియోజకవర్గం కూడా చాలా షార్ప్గా 50+ ఓటర్స్
కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఓట్ షేర్ పెరిగింది కాంగ్రెస్ కి. 50+ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపొందే అవకాశాలు ఈ 6 గ్యారంటీలు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 67 దాకా వాళ్ళు ఫిగర్ ఇచ్చారు కాబట్టి 50+ నియోజకవర్గాలు ఆ షార్ప్ ఇంక్రీజ్ కేవలం 6 గ్యారంటీలే తోటే సాధ్యమైంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక బీజేపీ ఈజ్ సెట్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఓట్ షేర్ అమాంగెస్ట్ ఆల్ కమ్యూనిటీస్ వెన్ కంపేర్డ్ టు విత్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్. హౌఎవర్ వెన్ కంపేర్డ్ విత్ లోక్సభ ఎలక్షన్స్ అండ్ ద బైపోల్స్ ద సాఫ్రన్ పార్టీ హాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడిపోయిందని చెప్పే ప్రయత్నం చేశారు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఓట్ షేర్ తీసుకుంటే పూర్తి స్థాయిలో బీజేపీ డ్రాస్టిక్ గా పడిపోయింది. సాఫ్రన్ పార్టీ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ద ఓట్ షేర్. పూర్తి స్థాయిలో గత బైపోల్స్ ఏదైతే మునుగోడు కానీ దుబ్బక కానీ హుజురాబాద్ కానీ బైపోల్స్ తీసుకుంటే అప్పటికి ఇప్పటికీ సిగ్నిఫికెంట్గా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయింది బీజేపీ ఓట్ షేర్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ తీసుకుంటే తెలంగాణ ప్రీపోల్ సర్వే యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్లో ఏమి ఇచ్చారని కూడా చూసుకుంటే ద ఎలక్షన్ హ్యాస్ బికమ్ ఏ క్లియర్ బైపోల్ కంటెస్ట్ బిట్వీన్ ఐఎన్సీ అండ్ బీఆర్ఎస్. ఐఎన్సీ ఈస్ క్రాసింగ్ ద హాఫ్ వే మార్క్ విత్ ఏ మార్జినల్ ఓట్ షేర్ లీడ్ కాంగ్రెస్ టు బీఆర్ఎస్. ఇక్కడ చూసుకోవచ్చు ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు బైపోలార్ కాంటెస్ట్ గానే ఉండబోతోంది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య. ఇక్కడ త్రిముఖ పోటీ లేదు, బీజేపీ కానీ ఎంఐఎం కానీ రేస్లో లేదు, కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయంటూ బైపోలార్ కాంటెస్ట్ గానే చెప్తూ ఉన్నారు. మరోవైపు ఐఎన్సీ ఈస్ క్రాసింగ్ ద హాఫ్ వే మార్క్ విత్ ఏ మార్జినల్ ఓట్ షేర్ లీడ్ కంపేర్ టు బీఆర్ఎస్. అంటే మ్యాజిక్ ఫిగర్కి అంటే సగానికి పైగా సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మార్జినల్ ఓట్ షేర్ కూడా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ లీడ్ కంపేర్ టు బీఆర్ఎస్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అండ్ యాంగర్ అగెన్స్ట్ ఎమ్మెల్యేస్ అండ్ లోకల్ లీడర్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద యాంటీ ఇన్కంబెన్సీ అగెన్స్ట్ ద రూలింగ్ పార్టీ. పెద్ద ఎత్తున ఇవాళ హామీలు అమలు కాకపోవటం, ప్రజలకు ఇచ్చినటువంటి 9 ఏళ్ల పరిపాలనలో తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ కావటం, ప్రభుత్వం హామీలు అమలు కాకపోవటం, దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం పట్ల లోకల్ లీడర్ల పట్ల పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెన్సీ పెరగడానికి ఈ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసే రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరగడానికి అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక యాంటీ ఇన్కంబెన్సీ ఇస్ నాట్ జస్ట్ అగెన్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అండ్ లీడర్స్. సీఎం కేసీఆర్ ఇస్ ఆల్సో ఫేసింగ్ ఏ హై యాంటీ ఇన్కంబెన్సీ ఫ్రమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సో ఇక్కడ కేవలం కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేయట్లేదు. యాంటీ ఇన్కంబెన్సీ ఓన్లీ ఎమ్మెల్యేస్ తోటే వచ్చినటువంటి యాంటీ ఇన్కంబెన్సీయో లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత కేవలం ఎమ్మెల్యేల మీదో లేకుంటే అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ మీద రాలేదు. అది కేవలం సీఎం కేసీఆర్ ఆల్సో ఫేసింగ్ అన్ హై యాంటీ ఇన్కంబెన్సీ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా సీఎం కేసీఆర్ కూడా అంతే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. అందులో సీఎం కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆయన పాత్ర కూడా ఉంది. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేసో లేకుంటే బీఆర్ఎస్ నాయకత్వం మీదో యాంటీ ఇన్కంబెన్సీని కొంత మోపడానికి లేదు అంటూ కూడా చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా వాళ్ళెంత స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటారు, ఈయన వల్ల కూడా ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుంది, సీఎం కేసీఆర్ కూడా దానికి కారణం అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు the seat share conversion for INC is better than BRS as their vote share is more concentrated. We found an upswing for INC since their announcement of guarantees on 17th September, especially among rural and women voters. ఇక్కడ ఓట్ షేర్ విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. సీట్ షేర్ కన్వర్షన్ కాంగ్రెస్కి అయింది, కానీ ఓట్ షేర్ కొంత బీఆర్ఎస్ ఓట్ షేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. బట్ ఎప్పుడైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ 17 సెప్టెంబర్ ప్రకటించిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ అయినా సీట్ షేర్ అయినా పెరగడానికి అప్ స్వింగ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రూరల్ ఓటర్సు, ఉమెన్ ఓటర్సు, మహిళలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోతున్నారు, వాళ్ళందరూ కూడా నిలవబోతున్నారు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక బీజేపీ విషయం తీసుకుంటే బీజేపీ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ఎలక్టరల్ రేస్ యాజ్ నో వన్ ఆఫ్ ద ఆన్ ద గ్రౌండ్ ఈజ్ పర్సీవింగ్ ద సాఫ్రన్ పార్టీ యాజ్ సీరియస్ కంటెండర్ ఇన్ ద స్టేట్. బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రల్ రేస్లో బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదు. సీరియస్ కంటెండర్ అంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే నమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ సీరియస్గా ఎన్నికల్లో పోట్లాడట్లేదు కేసీఆర్ని గద్దె దింపడానికి. ఎందుకంటే కేసీఆర్ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయనకు సహకరించే విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ బీజేపీ మీద పడింది. దానికి ఆధారితంగానే బీజేపీ సీరియస్ కంటెండర్ కాదు రాష్ట్రంలో అంటూ కూడా ప్రజలు ఒక డెసిషన్కి వచ్చినటువంటి పరిస్థితి. దీంతో బీజేపీ హ్యాస్ లాస్ట్ సిగ్నిఫికెంట్ ఓట్ షేర్ అక్రాస్ రిలీజియన్స్ ఆఫ్
నార్థరన్ తెలంగాణ ఫ్రమ్ అవర్ అర్లియర్ స్టడీ. గతంలో వీళ్ళు చేసినటువంటి సర్వేకి ఇప్పటికి కూడా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఓట్ షేర్ నార్థరన్ తెలంగాణలో పడిపోయింది, బీజేపీకి చాలా డ్రాస్టిక్గా పడిపోయిందని చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయిందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక ఎంఐఎం is set to retain electoral support in old Hyderabad but will fail to make any electoral impact outside of city. Its vote share is also seeing a decline in the traditional stronghold. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంఐఎం ప్రభావం కేవలం ఓల్డ్ హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఓల్డ్ హైదరాబాద్ మినహా మిగతా రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎంఐఎం ప్రాబల్యం లేదు. ఖచ్చితంగా ఓట్ షేర్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. వాళ్ళ ఓట్ షేర్ కూడా డిక్లైన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంఐఎంను కూడా నమ్మే పరిస్థితి లేదు. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ గతంలో ఏదైతే ఎంఐఎంకి ఉండిందో వాళ్ళు కూడా ఇవాళ ఎంఐఎం తోటి లేరు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 స్థానాలు, ఓట్ షేర్ 39 నుంచి 42%, అలాగే కాంగ్రెస్కి 61 నుంచి 67, 41 నుంచి 44 ఓట్ షేర్, ఎంఐఎం 6 నుంచి 8 స్థానాలు, 3 నుంచి 4% మాత్రమే ఓట్ షేర్. ఇక బీజేపీ 2 నుంచి 3 స్థానాలు, 10 నుంచి 12 ఓట్ షేర్. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ గెలిచే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో ఇక పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ తీసుకుంటే సమ్మరీ ఆఫ్ పార్లమెంట్ సెక్షన్, పార్లమెంట్ వారీగా వీళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి అని కూడా చూస్తే బీఆర్ఎస్ ఈజ్ సెట్ టు రిటైన్ ఇట్స్ డామినెన్స్ ఇన్ మెదక్ అండ్ నిజామాబాద్ పార్లమెంట్. హౌఎవర్ ఇట్ ఈస్ సీన్ ఎ డిక్లైన్ అక్రాస్ అదర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్. బీఆర్ఎస్ కేవలం మెదక్ నిజామాబాద్లో మాత్రమే బీఆర్ఎస్ ఆ పార్లమెంట్ పరిధిలో మాత్రమే కొంత డామినెన్స్ చూపిస్తోంది. ఇతర పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పెద్ద ఎత్తున డిక్లైన్ అవుతోంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ గ్రాఫ్ మరింతగా డౌన్ అయ్యే అవకాశం ఎన్నికల నాటికి లేకపోలేదు. సో ఇక ఐఎన్సీ హాస్ షోన్ సబ్స్టాన్షియల్ క్రాస్ కమ్యూనిటీ గెయిన్స్ అక్రాస్ ద స్టేట్. అందరూ కూడా క్రాస్ కమ్యూనిటీ వైజ్గా కూడా ఐఎన్సీకి అందరూ కూడా సబ్స్టాన్షియల్ టర్న్ అవుతున్నారు. ఐఎన్సీ హ్యాస్ మేడ్ ఇన్రోడ్స్ ఇన్ మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ బీసీ కమ్యూనిటీస్ ఛాలెంజింగ్ బీఆర్ఎస్ డామినెన్స్. ఈ బీఆర్ఎస్ డామినెన్స్ ఉన్నటువంటి మైనారిటీస్ని, బీసీ కమ్యూనిటీని కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ద న్యూమరికలీ సిగ్నిఫికెంట్ బీసీ మున్నూరు కాపు కమ్యూనిటీ ఈజ్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ కాంగ్రెస్. ఏదైతే మున్నూరు కాపులు బీసీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ, మున్నూరు కాపులు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ వైపు మల్లుతున్నారు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఐఎన్సీ ఈజ్ క్లోజ్ టు స్వీపింగ్ ఆర్ హైలీ డామినేషన్ ఇన్ ద parliament segments of Khammam, Mahbubad, Nalgonda, Warangal and Jairabad. The grand old party is set to emerge victorious in the tribal dominated eastern part of Telangana. ఇందాక నేను ఏ పార్లమెంట్ వారీగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని చెప్పానో ఆ విధంగానే ఖమ్మం పార్లమెంట్ కానీ, మహబూబాద్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, జహీరాబాద్ కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్లో పూర్తి స్థాయిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ డామినెన్స్లో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి విక్టోరియస్ ఎమర్జ్ అవ్వడానికి ప్రధానంగా ట్రైబల్ డామినేటెడ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా కొంత కారకం అవుతోంది. ఆయా సెగ్మెంట్లో మహబూబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా ఇక్కడ అలాంటి సెగ్మెంట్స్లో కూడా కొంత ట్రైబల్ డామినేషన్ ఉన్నటువంటి సెగ్మెంట్స్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. అది ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అధికారం తీసుకురావడానికి, అధికారానికి ఎమర్జ్ అవ్వడానికి, విక్టరీ సాధించడానికి ట్రైబల్ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పోషించబోతుంది తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. సో ఇక బీజేపీస్ ఓట్ షేర్ అండ్ సీట్ షేర్ ఫాలింగ్ స్టీప్లీ సిన్స్ లోక్సభ 2019. 2019లో ఎన్నికల్లో గెలిచినప్పుడు, లోక్సభ ఎన్నికల్లో గెలిచినప్పటికి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ షేరు, సీట్ షేర్ కూడా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. బీజేపీ had emerged a strong player in the northern part of Telangana post 2019 లోక్సభ ఎలక్షన్స్. It won 3 out of 4 లోక్సభ సీట్స్ హియర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా అత్యధికంగా తన ప్రాబల్యం కనిపించింది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, నార్థరన్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో 3 నుంచి 4 లోక్సభ స్థానాలు గెలవగలిగింది. కానీ అప్పటి నుంచి గెలిచిన తర్వాత కూడా వాళ్ళ ఓట్ షేర్ పూర్తిగా బీజేపీ పడిపోతున్నటువంటి పరిస్థితి. హవెవర్ ద సాఫ్రన్ పార్టీ ఈజ్ సెట్ టు లూజ్ డామినెన్స్ ఇన్ ద ఏరియా. మొత్తం మీద అయితే మాత్రం బీజేపీ పార్టీ వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ ఓట్ బ్యాంక్ అని, సీట్ షేర్ అని కూడా పూర్తి స్థాయిలో డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ గ్రాఫ్ పూర్తి స్థాయిలో పడిపోతున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజులు అది మరింత పడే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ దే అధికారం అంటూ కూడా తెలంగాణ ప్రీపోల్, లోక్పోల్ సర్వే
సంస్థ చెప్తోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో అధికారం ఖచ్చితంగా చేజిక్కించుకోబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికి అనేక సర్వేలు మనం కూడా చూసాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి సెట్ బ్యాక్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఇది కేవలం పార్టీకి సంబంధించినటువంటి సర్వేగా చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని కన్ఫర్మ్ చేయలేదు. సో ఈ గెలిచే స్థానాలకు అభ్యర్థుల బలాలు కూడా కొంత జోడీ అవుతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అధికారం తెలంగాణలో ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించి చెప్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం తీసుకురాగలుగుతుంది, అధికారం గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి 115 ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చారో దానివల్ల మరింత ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైందని చెప్పుకోవాలి. అక్కడే కేసీఆర్ తప్పటడుగు వేశాడు. అది కొంత రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క మాస్ ఇమేజ్, మరోవైపు యూత్లో రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పుకోవాలి. ఇటీవల చేరికల విషయం తీసుకున్న చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికల క్రమం కొనసాగుతోంది. సో ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ తెలంగాణలో ఉవ్వెత్తునెగుస్తోంది. అది రానున్నటువంటి రోజుల్లో అధికారం ఖచ్చితంగా కాంగ్రెస్ది అయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు అయితే మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారు, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారిగా కానీ లేకుంటే పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా కానీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి, మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈ సర్వేతో మీ అంచనా ఏకీభవిస్తారా? అంటే ఈ సర్వేలో చెప్పినటువంటి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినటువంటి స్థానాలతో మీ అంచనా కూడా కొంత సింక్ అయ్యే అవకాశం ఉందా? మీరు ఏకీభవిస్తారా? ఎంత మేరకు ఈ సర్వేని మీరు ఏకీభవిస్తారనేది కూడా మీ కామెంట్లన్నీ కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీ మిత్రులందరికీ కూడా ఈ సర్వేని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ సర్వే వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.